గల్ఫ్ ఏజెంట్ల పేరిట మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ చెందిన గల్ఫ్ కార్మికుడు బొప్పరి లింగయ్య భార్య రజితను ఆయన పరామర్శించారు. నెల రోజుల క్రితం దుబాయ్కి వెళ్లిన లింగయ్య కాలు చేతులు వాపు ఎక్కడంతో చేతిలో డబ్బులు లేక వచ్చే పరిస్థితి లేక తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఇక విషయం మంత్రి పొన్నం ప్రభాకర్కు తెలియడంతో అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సంక్షేమ సంఘం నాయకులు బాధిత కార్మికుడు లింగయ్య దగ్గరికి పంపించినట్లు గాజుల సంపత్ కుమార్ తెలిపారు. వారి లింగయ్య దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మనోధైర్యాన్ని కల్పించారన్నారు. ఆయనకు అవసరమైన చికిత్సను అందించి వారం రోజుల్లో స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. చేపూరి లింగయ్యను చొప్పరి లింగయ్యను తోలిచ్చినటువంటి ఏజెంటు జగిత్యాల ఒక చిన్న ఏజెంటు అని చెప్పి తెలిసింది. ఇటువంటి ఏజెంట్లకు ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నా, తను ఇంటికి రప్పించేందుకు మేము ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకోపోతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా అతనికి గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మంత్రి గారి దృష్టికి తీసుకోపోయి అతనికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉపాధి కల్పించి అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి వాళ్ళ యొక్క కుటుంబానికి ఏదో ఒక భరోసా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాని మీద ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరుగుతుంది. నా పేరు గాజుల సంపత్ కుమారు. నేను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక